ఆయన ఎలా వెళ్తున్నారంటే మీ కెమెరాలే సాక్షి. మొన్న బంగారుపాలెంకి వచ్చినప్పుడు వికృత చేష్టలతో, మామూలుగా నేను రైతు బిడ్డనే, రైతాంగం పండించిన పంటను తమ బిడ్డల్లాగా, భూమిని తల్లిలాగా చూసుకుంటారు. అలాంటి పంటని కిందన పోసి తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది. అంతకుముందు పల్నాడులో విపరీతమైన పోకలతో అక్కడున్న అధికారులు కానీ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బెదిరింపు ధోరణిలో, వాళ్ళ నాయకులు ఇంకా ఒక అడుగు ముందుకేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో డిఎస్పీని చేయి నరికేస్తాం, ఎస్పీని తలలు తీసేస్తాం, తర్వాత ఆడ ఫ్లెక్సీలు చూస్తే రప రప. ఇంకొక ఆయన మాజీ మంత్రి రాత్రిలోనే చీకట్లోనే కన్ను కొడితే అయిపోవాలంట. ఆల్రెడీ రాత్రిలో చీకటిలో కన్ను కొడితేనే వాళ్ళ బాబాయ్ అయిపోయింది. వాళ్ళ బాబాయ్ హత్యను మళ్ళీ ప్రజలకు మేము వస్తే ఎలా ఉంటుందో అన్నట్టు ఆయన చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ జిల్లాకు వస్తే ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశా. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందంటే శూన్యం. నోరేసుకొని మాట్లాడడమే ఆ పని. అది అసెంబ్లీ అయినా, గుడైనా, బడైనా, ఆమె ఇంట్లో అయినా, రోడ్డు మీద అయినా ఎలా పడితే అలా ప్రవర్తించడమే కాదు, ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం ఎవ్వరూ తల దించుకోని విధంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా, ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. తిరుమలకి వెళ్ళి మైకులు పెట్టుకొని మరి కొండకి వెళ్ళేదే తిట్టే దానికోసం, దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకునే దానికోసం కాదు. ఎలా పడితే అలా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారి తండ్రి వయసులో ఉన్న 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడైనా ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటే, అలాంటి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు, వాడు, పిల్లిబిత్రే, లోకేష్ గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణమ్మ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని, ఇంకా బాలకృష్ణ గారిని, ఇంకెవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని, ఈరోజు ఒక ఛానల్ కాదు, 2 ఛానల్ కాదు, ఉన్న ఏదైతే ఛానల్ నాకు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానళ్ళు తిట్టినామే ఆమె వాళ్ళ యాజమాన్యాన్ని. అది బిఆర్ నాయుడు గారినైనా, రాధాకృష్ణ గారినైనా, రామోజీరావు గారినైనా, మొన్న చూస్తే చిన్న ఛానల్ అని పెద్ద ఛానల్ అయినా అన్ని ఛానల్ తిట్టే పనిగా పెట్టుకున్నారు. అంతకుముందు ఎన్టీవీ వాళ్ళని కూడా. ఇప్పుడు మొన్నంటే అది వేరే విషయం అనుకోండి. ఈ ఛానల్ ఆ ఛానల్లా అందరినీ ఎవరైనా అడ్డంగా మాట్లాడితే ప్రశ్నిస్తే తిట్టడం, పోలీసుల్ని ఎలా పడితే అలా మాట్లాడడం. గాలి భానుప్రకాష్ గారిని ఒక శాసనసభ్యులు, నువ్వు ఓడిపోయినావు, నువ్వే గతంలో ఏం చెప్పావు, ఓడిపోయిన వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలన్నారు. మరి నువ్వు నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా, మరి నువ్వు నోరు మూసుకొని నగిరిలో కూర్చోవచ్చు కదా. నువ్వు నగిరిలో లేవు, ఎప్పుడో టూరిస్ట్ లాగా వచ్చిపోతూ ఉంటావు. చెన్నైలో ఉంటావో తెలీదు, హైదరాబాద్లో ఉంటావో తెలీదు, ఇంకెక్కడ ఉంటావో తెలీదు. నేను ఎతకాలి. నువ్వు కనిపించేది ఎక్కడన్నా ఉంటే 15 రోజులకు ఒకసారి ఆ యాక్టర్లను తీసుకొని కొండ మీదకి దర్శనం చేయించుకొని మళ్ళీ పోయినప్పుడు అప్పుడు కనిపిస్తావు నువ్వు ఇక్కడ ఉన్నారని. అప్పుడు తప్ప ఎప్పుడు కనపడకపోగా ప్రజల్లో తిరుగుతున్న ఆ శాసనసభ్యులను పట్టుకొని గాలి నా కొడుకని నువ్వు తిన్నావు. మరి ఏ విధంగా నీకు కొడుకో నాకైతే అర్థం కాదు. నేను అడుగుతున్నావు, గాలి నా కొడుకని ఒక ఎమ్మెల్యేని, శాసనసభ్యులు నువ్వు అన్నావు. ఏ విధంగా నీకు కొడుకో మాకు చెప్పాలి. చెప్పమ్మా రోజమ్మా. శాసనసభ్యులను పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడచ్చా? నువ్వు ఓడిపోయినావు, నువ్వు మాజీ నేతవు, నువ్వు అలా మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడచ్చా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడచ్చా? లోకేష్ గారి గురించి మాట్లాడచ్చా? మరి నువ్వు నోటుకొచ్చి మాట్లాడేసి మళ్ళా వాళ్ళ సొంత ఛానల్లో ఫుల్ మేకప్తో
ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉందో నాకు అర్థం కాల. మళ్ళీ ఇంకో ఛానల్ పోయింది. ఇంకో ఛానల్లోకి వెళ్ళి తిట్టే తప్పే ఉంది, అవేం బూతులు కాదే, తిట్టొచ్చు, అవి తిట్టే తప్పేముందంటుంది. మరి తిట్టే తప్పేముందని అన్న నువ్వు మళ్ళీ తిట్టారని నువ్వే ఆడస్తావు. అంత ముందు వరకు ఒక విధంగా ఉండింది, పైనుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది, మహిళల్ని ఏడిపిస్తున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, మహిళల్ని. నువ్వు ఎన్నిసార్లు నీ నోటితో మహిళలు నువ్వే తిట్టావు తల్లి? గాజులు దుడుకున్నారా? మరి ఆ ఆడతల్లుల్ని నువ్వు ఏ విధంగా మాట్లాడావు? అంటే మహిళా లోకాన్ని తక్కువ చేసి మాట్లాడి నువ్వే మళ్ళా మహిళల్ని ఇటు మాట్లాడచ్చా, నా బిడ్డలు చూడలేకపోతున్నారని నువ్వు అంటున్నావే. మరి నువ్వు మాట్లాడిన కుటుంబాలందరికీ వాళ్ళకి బిడ్డలు లేరా? వాళ్ళకి కుటుంబం లేదా? వాళ్ళకి తల్లులు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? వాళ్ళ ఇంట్లో మగ బిడ్డలు లేరా? మరి నువ్వు తాత వయసు ఉన్న వాళ్ళని కూడా నువ్వు తిట్టావే. మరి ఎట్టబట్టి అటు మాట్లాడావే. ఇప్పుడు ఏదో నంగనాచిలాగా, ఏమీ తెలియనాలాగా, ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు, అంతకుముందు ఆమె అసలు మాట్లాడినట్టు, మళ్ళా ఎవరో జబర్దస్త్ యాక్టర్ల గురించి మాట్లాడు. మరి నువ్వు కూడా జబర్దస్త్ నుంచే కదా వచ్చావు. ఏదైతే ఆడ బూతులు ఉన్నాయో, ఆ మాటలు ఉన్నాయో, ఆ తీరుందో, వాటన్నిటికీ నువ్వే కదా మార్కులు వేసింది. నువ్వే కదా జడ్జి దాంట్లో జబర్దస్త్లో. మరి అప్పుడే నువ్వు మర్చిపోతే అట్టా? ఆ జబర్దస్త్ అతను ఎట్టంటే అట్ట మాట్లాడతారంటావు. మరి ఆ జబర్దస్త్కు మార్కులు వేసిందే నువ్వు కదా. అతనికి ఓపెన్ చేసింది అదేందో నెల్లూరు చేపలు నువ్వే కదమ్మా. ఆయనకి నువ్వే కదా ఓపెన్ చేసి టేస్ట్ చేసి సూపర్గా ఉన్నాయి అన్నావు. మరి అప్పుడే నువ్వు మర్చిపోతే అత్త తల్లి. నువ్వేమన్నా గతంలో ఏమన్నా చేసావంటే ఒక తిరుపతికి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చావా? ఇదే జిల్లా నుంచి నువ్వు మంత్రి అయ్యావు. ఒక్క స్పోర్ట్స్ ఇన్ఫ్రా తీసుకొని వచ్చావా? ఒక డిఎస్ఏ అన్న కట్టావా? ఒక స్టేడియం కట్టావా? ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసావా? ఒక టూరిజంకి సంబంధించిన ఏం చేసావంటే టూరిజం దర్శనాలకు సంబంధించి టైఅప్ అయ్యి నువ్వు డబ్బు సంపాదించుకున్నావు. ఆయన ఏమన్నాడు? నువ్వు అవినీతి చేసావా లేదో వచ్చి ప్రమాణం చేయమన్నారు. నువ్వేం చేయాలి? నిజంగా కాణిపాకంకి రావాలి, లేదా కొండకాయకి రావాలి. నీకు దేవుడు అంటే నీకు భక్తి లేదు. భక్తి వేషంలో నువ్వు చేసిన అన్నీ తెలుసు. మరి నువ్వు అక్కడికి పోకుండా నోటు ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఎలా తల్లి? ఎలా అమ్మా? రోజమ్మా, వాళ్ళ తల్లిని తిట్టావు, వాళ్ళ భార్యని తిట్టావు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టావు. ఈరోజు వచ్చే కొందికి నా బిడ్డ ఏడుస్తుంది, నా కొడుకు ఏడుస్తున్నాడంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కాదు, తెలుగు జాతి మొత్తం నవ్వుకునే నీ మాటలకి, నీ ఏడుపులకి. నువ్వు కూడా బూతుల గురించి, నీ మాటల తీరుల గురించి మాట్లాడితే ఎవ్వరు ఒప్పుకోరు. నీ అంత దారుణంగా, నీ అంత నీచంగా మాట్లాడిన మహిళ తెలుగు జాతిలో పుట్టపోదు. ఒక్కసారి నువ్వు మాట్లాడిన గతంలో చాలా మాట్లాడావు. ఒక సంవత్సరం అంతా వేయించి నీ క్లిప్పింగ్స్ అయితే కొన్ని సూచాయిగా నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి. పచ్చకామెర్లోకి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్లో పెడుతుంది. ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు ఆడంగి లేదా వాళ్ళు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. నువ్వు పక్కన నుండి పక్కన వస్తున్నావా? పవన్ కళ్యాణ్ మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు.
నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్టే అండి. ఆమె చెప్పింది మాటలు. ఇప్పుడు గతంలో 5 ఏళ్ల పాటు ఆ రోజు మంత్రిగా ఎప్పుడైతే చేసిన నేను వ్యక్తి పెట్టానో కాదు, ఒకసారి 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి అప్పుడు కాదు పెట్టింది, ఇప్పుడు అప్పుడు పెట్టింది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ పనిచేస్తున్న వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇండైరెక్ట్ గా అలా వచ్చింది దాఖలాలు లేవు. ఇండైరెక్ట్ గా వచ్చి చేసే పని ఇది. చేసే పని ఇది. ఎస్ అంటే జగన్ గారి చిటికెని వేలు మీద వెంట్రుకు కూడా పీకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయలేము కదా. ఛాలెంజ్ చేస్తాను. అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. నేనేది ఏంటంటే ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది, దాంట్లో బూత్ ఏముంది? అలా అలా పప్పు నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్టే అండి. ఇప్పుడు మేము అనేది అదే, మరి డైరెక్ట్గా చెప్పినామే ఆ యాసాలు ఎందుకు? ఆ మామూలుగా నటనలో నేను చిత్తూరు జిల్లా వాడినే, గాలి బాణన్న చిత్తూరు జిల్లానే, వాళ్ళ ఆయన కూడా ఈ జిల్లానే. ఆమె తప్పు లేనప్పుడు ఆయన మాట్లాడింకి తప్పేమని చెప్పి ఏడ్చిందని నేను అడుగుతున్నాం మేము కూడా. ఇప్పుడు ఏం తప్పు ఉందని ప్రకాష్ గారు కూడా మాట్లాడింది అప్పుడు ఆమె ఎందుకు ఏడవటం? అయితే లేనప్పుడు ఆయన కూడా చిత్తూరు భాష కదా. ఆయన ఏమంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు నిద్రలేసి నాకు అన్యాయం జరిగింది, నన్ను మాట్లాడేశారు, నన్ను ఏదో వ్యక్తిగతంగా దూషించేశారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆర్తనాదాలు చేసి తర్వాత రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ నాయకులందరి దగ్గర ఒక స్క్రిప్ట్ వేయించి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు పెట్టాలి? ఈ జిల్లా భాషలో చిత్తూరు జిల్లాలో ఇవి సహజం, మేము మాట్లాడుకుంటాం, మేము ఇలానే ఉంటామని చెప్పిన ఆమె మళ్ళీ నా బిడ్డ ఏడుస్తోంది, నా బిడ్డ ఇంట్లో నుంచి బయట రాలేకపోతుంది, ఒక పూట కూడా నేను ఉండలేకపోతున్నాం, నేను వేరే దేశానికి పంపించేసా, నా కొడుకుని ఇంట్లో పెట్టుకోలేకపోతున్నా, నాకు ఇంత అవమానం, ఒక ఆడ బిడ్డని మాట్లాడచ్చా, ఇది యాక్సెప్టా అని ఆమె కదా అడుగుతుంది. మరి యాక్సెప్ట్ అని ఆమె అన్నాక మరి ఎందుకు మాట్లాడిందని మేము అడుగుతున్నాం. మేము కూడా మా బాధ ఏంటంటే గతంలో 5 సంవత్సరాలు 2014-19లో మేము పాలన చేసాం, 19-24లో వాళ్ళు పాలన చేశారు. ఆ 14-19లో వాళ్ళు ఇదే పందాతో అబద్ధాలు చెప్పి 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 మేము వివరణ ఇచ్చే పరిస్థితి లేకుండా ఆ రోజు ఉంటే అది ప్రజలు నమ్మే పరిస్థితి ఉండింది. ఈరోజు మేము అలా లేము, గతంలో లాగా లేము. గతంలో ఏవైతే మేము చేసాం తప్పిదాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. గతంలో వాళ్ళు తప్పులతోనే బతికారు, వాళ్ళంతా తప్పుడుతో అధికారం వచ్చారు. వాళ్ళ బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు. తర్వాత పింక్ డైమండ్ అని చెప్పారు. లాస్ట్కి పింక్ డైమండ్ గురించి 5 ఏళ్ళు ఒక్కరు కూడా మాట్లాడాలి. 1 కాదు 2 కాదు, నేల మాలికలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో తవ్వితే అక్కడ ఉంటాయన్నారు. తర్వాత హెరిటేజ్ మొత్తం ఆస్తులన్నీ తీసుకుపోయి అక్కడ పెడేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇవి చేశారు అవి చేశారని చెప్పిన వాళ్ళు ఈరోజు అదే పందాలో మళ్ళీ అపోజిషన్కి వచ్చే కొద్దికి వాళ్ళ పందా ఎలా ఉందంటే గతంలో వాళ్ళు చేసిన వికృతి చేష్టన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు, మహిళలను అగౌరవపరుస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, మమ్మల్ని కేసులు పెట్టి లోపలేస్తున్నారు, మమ్మల్ని బయట. అయ్యా తల్లి, గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో, మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారో, మీరు ఎంతమంది మీద ఇబ్బందులు పెట్టారో, ఎవరెవరు ఏమేం చేశారో ఇంకా ఎవరు మర్చిపోలా.